దురంధర్ 2 విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ పిల్లిలా ఉందన్న సందీప్ రెడ్డి వంగ. ఈ దిష్టి ఊరికే పోదు, మొత్తం తోటనే తగలబెట్టాలంటూ సందీప్ పోస్ట్. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, మొత్తం కొతకొతలాడిపోతున్న బాలీవుడ్. ఇంతకీ సందీప్ కౌంటర్లు ఎవరికి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దురంధర్ ది రివెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తూ పాత రికార్డులన్నీ ఒక్కొక్కటిగా చెరిపివేస్తూ వస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ మూవీ టీంని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలిసి చూశారు. సందీప్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో సైతం పంచుకున్నారు. అల్లు సినిమాస్లో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలిసి దురంధర్ 2 మూవీని చూశారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దురంధర్ ది రివెంజ్ సినిమా అద్భుతంగా ఉందంటూ సందీప్ వంగ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దురంధర్ ప్రోపగండా సినిమా అంటూ కొందరు చేసినటువంటి ఆరోపణలను సందీప్ ఖండించారు. సత్యానికి ప్రోపగండా అని ముద్ర వేయడం ఎప్పుడు మొదలైందో తెలియదన్నారు. ఆదిత్య దత్, రణ్వీర్ సింగ్లకు తగిలినటువంటి దిష్టి ఊరికే పోదని, గుప్పెడని ఎర్రమిరపకాయలతోనూ పని కాదని, మొత్తం మిరపతోటనే తగలబెట్టాలని పోస్ట్ చేశారు. రచయితలు, నటీనటులు ప్రోపగండాతో తమ కెరీర్ను నిర్మించుకున్నారు. ఇండస్ట్రీ పిల్లిలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పుడు అదే వర్గం దురంధర్ను విమర్శిస్తుంది. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే మిమ్మల్ని మీరు ఉదారవాదులని చెప్పుకోకండి. సత్యాన్ని చెప్పడం, ప్రాపగండాని ముద్ర వేయడం ఎప్పుడు మొదలైందో తెలియదు. చాలా విచిత్రంగా ఉంది. అసలు విషయానికి వస్తే ఆదిత్య దత్, రణ్వీర్ సింగ్లకు నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ నల్లని దిష్టి ఇలా ఊరికే పోదు. ఎర్ర మిరపకాయలతో పని జరగదు, మొత్తం పొలం తగలబెట్టాల్సి ఉంటుంది. నిన్న రాత్రి దురంధర్ 2 ది రివెంజ్ సినిమా చూశాను, అద్భుతమైనటువంటి మూవీ అని కూడా సందీప్ రెడ్డి పోస్ట్లో రాసుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగ పోస్ట్పై దురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య దత్ స్పందించారు. నా ప్రియమైనటువంటి సందీప్, మీ మాట మీద నిలబడి అవసరమైనప్పుడు మీ శైలిలో గట్టిగా బదులిచ్చేటువంటి విధానం నాకు నిజంగా చాలా ఇష్టం. అందులో ఒక నిజాయితీ, నమ్మకం ఉంటాయి. ఆ విషయాన్ని నేను నిజంగా గౌరవిస్తాను. ఎలాంటి సందేహం, హంగామా లేకుండా మీరు మీ సినిమాలకు మద్దతిచ్చే విధానాన్ని నేను ఎల్లప్పుడూ ఆదర్శంగా తీసుకుంటాను. అలాంటి దృఢ సంకల్పం మన గొంతును నమ్మి ధైర్యంగా ముందుకు సాగాలని మనందరికీ గుర్తు చేస్తుందని పోస్ట్ చేశాడు ఆదిత్య దత్. లెజెండ్ ప్రభాస్ సార్కి నా ప్రేమను తెలియజేయండి. స్పిరిట్ సినిమాకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఒక సోదరుడికి నేను సహాయం చేయగలిగేటువంటి అవకాశం ఎప్పుడైనా వస్తే నేను మనస్ఫూర్తిగా నీకు సహాయం చేస్తాను. మరోసారి ధన్యవాదాలని ఆదిత్య దత్ పోస్ట్ పెట్టారు. సందీప్ రెడ్డి, ఆదిత్య దత్ ట్వీట్లు ప్రజెంట్ నెట్టింట వైరల్గా మారాయి. ప్రభాస్ని లెజెండ్ అని దురంధర్ డైరెక్టర్ ప్రస్తావించడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు. డార్లింగ్తో ప్రాజెక్ట్ సెట్ చేయమని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక భాష నుంచి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వస్తే ఆ భాషకు సంబంధించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంతో తలెత్తుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి సినిమా వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత గర్వించిందో తెలిసిందే. కానీ బాలీవుడ్ మూవీ దురంధర్ సినిమా విషయంలో ఎంత మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. గత సంవత్సరం డిసెంబర్లో దురంధర్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసినప్పుడు కానీ, గత నెలలో దురంధర్ 2 రిలీజ్ అయి అంతకు మించినటువంటి ప్రభంజనం రేపినప్పుడు కానీ బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఒక్క హృతిక్ రోషన్ మినహాయిస్తే దురంధర్ రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ నుంచి ఈ సినిమాను కొనియాడుతూ సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళు సైతం లేరు. హృతిక్ సైతం ఈ సినిమాను పొగుడుతూనే కొన్ని కౌంటర్లు కూడా వేశాడు. ఇక దురంధర్ 2 రిలీజ్ టైంలో ఈ మాత్రం స్పందన కూడా లేదు. సౌత్ నుంచి రాజమౌళి అండ్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా ఎంతోమంది ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. సందీప్ రెడ్డి వంగ దురంధర్ 2 గురించి పెట్టినటువంటి పోస్ట్, దానికి డైరెక్టర్ ఆదిత్య దత్ ఇచ్చినటువంటి రిప్లై హాట్ టాపిక్గా మారాయి. బట్ దురంధర్ 2 సినిమాలను ప్రాపగండా ఫిలిమ్స్ అంటూ ముద్ర వేసి మౌనం వహిస్తున్నటువంటి బాలీవుడ్ ప్రముఖులందరికీ సందీప్ రెడ్డి మామూలు కౌంటర్ ఇవ్వలేదు. సందీప్ అంటే ముందు నుంచి బాలీవుడ్ జనాలకు నచ్చదు. ఎందుకంటే కబీర్ సింగ్, యానిమల్ సినిమాలను అక్కడి వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కానీ ఆ సినిమాలతో ఆడియన్స్ను మెప్పించి బ్లాక్ బస్టర్లు సైతం కొట్టాడు సందీప్. ఈ సినిమాలను డీగ్రేడ్ చేయాల్సినటువంటి చూసినటువంటి ఫిల్మ్ క్రిటిక్స్ను సందీప్ ఎలా ఆటాడుకున్నాడో మనందరికీ తెలిసిందే. అయితే ఆదిత్య దత్ సినిమాలను సైతం ఇలాగే ఫిల్మ్ క్రిటిక్స్ టార్గెట్ చేశారు. వాళ్ళకు తన సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితంతోనే జవాబు చెప్పాడు ఆదిత్య దత్. ఈ ఇద్దరు డైరెక్టర్ల సక్సెస్ను చూసి బాలీవుడ్ ఓర్చుకోలేకపోతున్నమాట స్పష్టం. వాళ్ళు భారీ సక్సెస్లు అందుకోవడమే కాదు, బాలీవుడ్ లిబరల్ బ్యాచ్కి ఇచ్చినటువంటి కౌంటర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నో ఏళ్ళుగా ఒకే రకం సినిమాలు తీస్తూ వచ్చినటువంటి తరహాలో ప్రాపగండా చేస్తున్నటువంటి వాళ్లకు నిన్న సందీప్, ఆదిత్య దత్ ఇచ్చినటువంటి కౌంటర్ల విషయంలో సోషల్ మీడియా నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. మెజారిటీ జనం వారి వైపే ఉన్నారన్నది కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ చూసి బాలీవుడ్ కొత్తలాడిపోతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డే 1 నుంచి కూడా సందీప్ రెడ్డి మీద ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ చేయలేదు వాళ్ళకంటే ఆ టైంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఇండస్ట్రీ పరిస్థితులను దృష్ట్యా కబీర్ సింగ్ తీశాడు, దాని తర్వాత యానిమల్ తీశాడు. సో ఎందుకనో డే వన్ నుంచి కూడా అంతే, మన సౌత్ డైరెక్టర్ అని తెలియదు, లేకపోతే అక్కడ సందీప్ రెడ్డి బిహేవ్ చేసే విధానమా తెలియదు, బట్ అంతకంటే ఎక్కువగా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు బాలీవుడ్లో ఉన్నారు. బట్ అయినా ఎందుకో తెలియదు కానీ సందీప్ని స్టార్టింగ్ నుంచి ఎందుకో ఓన్ చేసుకోలేకపోయారు బాలీవుడ్. అండ్ ఇప్పుడు ఆదిత్యధర్ సినిమాలు కూడా ఇన్ కేస్ గతంలో వచ్చినటువంటి ఉరి మూవీ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అటు దురంధర్ కావచ్చు, దురంధర్ 2 కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ఎంత పెద్ద సక్సెస్ అయినా కానీ కనీసం బాలీవుడ్ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రిప్లై ఇస్తూ అండ్ దాన్ని సపోర్ట్ చేసినటువంటి పెట్టకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ సినిమాతోటి ఈజీగా బాలీవుడ్ ఇంకొక 5 ఏళ్ళు తలెత్తుకునేలా చేసినటువంటి సినిమా దురంధర్. బట్ అలాంటి సినిమాని కనీసం అప్లాస్ చేయకపోవడం నిజంగా కొంచెం షాకింగ్ విషయమే. బట్ అయినప్పటికీ కూడా ఇంత కుళ్ళు అవసరం లేదంటూ కూడా ఇక్కడ దాన్ని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారు. బట్ కాకపోతే దాన్ని ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి సందీప్ రెడ్డి వంగ దాన్ని ఎలివేట్ చేశాడు. అంటే నిజంగానే బాలీవుడ్ ఎందుకని దురంధర్ సక్సెస్ని ఓర్వలేకపోతుంది. సో మొత్తంగా బాలీవుడ్ మాత్రం ఈ సక్సెస్ని చూసి కుతకుతలాడిపోతుంది అంటడంలో కూడా ఎలాంటి డౌట్ లేదని కూడా సందీప్ పోస్ట్ పెట్టిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చేస్తున్నటువంటి కమెంట్స్ ఇవి. సో మరి ఎందుకని బాలీవుడ్ దురంధర్ని సపోర్ట్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.